బీసీ సింహగర్జన సూపర్ హిట్. అదిరిన సభ, బెదిరిన కూటమి. రాజకీయాల్లో ప్రకంపనలు, రాజ్యాధికారం దిశగా అడుగులు. 2029లో బీసీ బిడ్డ సీఎం కావడమే బీసీవై సంకల్పం. బీసీల ఐక్యతను చాటి అందరినీ ఒకే తాటిపైకి చేర్చిన బోడే రామచంద్ర యాదవ్. భారత చైతన్య యోజన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బీసీ సింహగర్జన బహిరంగ సభ అంచనాలకు మించి అత్యంత భారీ విజయం సాధించింది. గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ సమీపంలో జరిగిన ఈ సభకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి బీసీలు ఏకంగా 2 లక్షల మంది తరలివచ్చారు. బీసీల రాజ్యాధికారం లక్ష్యంగా జరిగిన ఈ సభ జనసంద్రంగా మారి ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ తన ప్రసంగంతో సభలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సభలో బోడే రామచంద్ర యాదవ్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించి బీసీలు ఇకపై సీట్లు ఇచ్చే స్థాయి నుంచి సీట్లు గెలిచే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. బీసీలకు 44% రిజర్వేషన్లు, బీసీ రక్షణ చట్టం, సమగ్ర కులగణన వంటి డిమాండ్లను గట్టిగా వినిపించారు. బీసీ కార్పొరేషన్లకు నామమాత్రపు నిధులు కాకుండా బీసీ జనాభాకు అనుగుణంగా బడ్జెట్ కేటాయించాలని, రాష్ట్ర రాజధాని అమరావతిలో బీసీలకు 1000 ఎకరాల భూమిని కేటాయించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని, మండల కమిషన్ సిఫారసులను పూర్తి స్థాయిలో అమలు చేస్తూ బీసీల సామాజిక న్యాయాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. మొత్తానికి కోర్టు ఆదేశాలతో నిర్వహించిన ఈ సభ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు అని పార్టీ నాయకులు అభివర్ణించారు. ఈ సభ విజయవంతం కావడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీసీల పాత్రపై చర్చ మొదలైంది. బీసీలు కేవలం ఓటు బ్యాంకు మాత్రమే కాదని, వారు నిర్ణయాత్మక శక్తిగా ఎదిగారని ఈ గర్జన నిరూపించింది. ఇక ఈ సభ ఆరంభమే ఆధ్యాత్మికత మేళవింపుతో మొదలైంది. సభ సందర్భంగా శ్రీకృష్ణ జాంబవతి కళ్యాణం, కుల దేవతల ఆరాధన వంటి కార్యక్రమాలను కూడా నిర్వహించి సంస్కృతిని ప్రతిబింబించారు. మొత్తానికి బీసీ సింహగర్జన సభ బీసీ వర్గాల్లో నూతన చైతన్యాన్ని నింపుతూ సూపర్ డూపర్ హిట్గా నిలిచింది.